హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జేఈ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026 సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ఇది ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇదిగోండి వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ పబ్లిక్ నోటీస్లో చూడండి, ఒక్కసారి ఈ డేట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఇక్కడ మీరు చూడండి. ఇదిగోండి మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 21st, 22nd, 23rd అండ్ 24th జనవరి 2026 రోజునైతే ఉండడం అయితే జరిగింది. అది క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు సిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇదిగోండి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. సో 3 days 4 days ముందు మాత్రమే మీకు మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు వచ్చిన దాని ప్రకారం మీరు అడ్మిట్ కార్డ్ అయితే జేఈ మెయిన్స్ సంబంధించిన అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒక జేఈ మెయిన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేద్దామని చేసి చూపెడతా. మీ మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు, కోర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రైట్, ఇదిగోండి ఇక్కడ అడ్మిట్ కార్డ్. రైట్, సో ఇక్కడ స్క్రోలింగ్ అయ్యే లేటెస్ట్ న్యూస్లో మీకు అడ్మిట్ కార్డ్ అని వస్తుంది చూడండి. అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ 2026 సెషన్ 1. సో లైవ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసిన నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ 2026 సెషన్ 1 మళ్ళీ రెడ్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే మనల్ని రీడైరెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ మీకు తెలుసు. అప్లికేషన్కి సంబంధించిన అప్లై చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకున్నారు, అది తెలుసు మీకు. సో ఇక్కడ కనబడుతున్నటువంటి పిన్ క్యాప్చా ఏదైతే ఉందో అది చూసుకుంటూ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అప్లికేషన్ నెంబర్ తెలుసు కానీ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉందండి. డోంట్ వరీ, ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతున్నటువంటి అప్లికేషన్ నెంబర్ కావచ్చు, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మామూలుగా ఎంటర్ చేయండి. ఆ క్యాప్షన్ చూసుకుంటే అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసేయండి. మీకు సెట్ చేసుకోమని చెప్తుంది. ఓకే, సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే పేజ్కి వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తా. చూడండి మీకు డౌన్లోడ్ అనేది ఈ విధంగా వస్తుంది. అందులో పూర్తి వివరాలు అయితే కనబడతాయి. అండ్ ఇదిగోండి ఇట్లా మీకు డౌన్లోడ్ అయిపోయినాక ఇక్కడ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది కూడా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఒక లైక్ చేయండి నచ్చితే. మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.